ఆ ఉమ్మడి జిల్లాకు మొత్తం 3 మంత్రి పదవులు దక్కాయి. అయినా సరే పదవుల కోసం నేతల అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. మరో 3 మంత్రి పోస్టులను భర్తీ చేయాల్సి ఉండడంతో ఇప్పటి నుంచే ఆ ఉమ్మడి జిల్లా నేతలు తమ ప్రయత్నాలను అసమ్మతి రూపంలో మొదలుపెట్టారట. ఉమ్మడి జిల్లాల నుంచి 3కి మంత్రి పదవులు దక్కాక కూడా ఇంకా పదవులు కావాలని కోరుకుంటున్న నేతలు ఎవరు? ఇంతకు ఆ జిల్లా ఏది? ఈయన పేరు కవ్వంపల్లి సత్యనారాయణ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే. మొన్నటి మంత్రివర్గ విస్తరణ ముందు తనకు పదవి వచ్చినట్లేనని ఈయన భావించారు. పేరు ప్రకటన చేయకముందే సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఆయన అభిమానులు టపాకాయలు పేల్చి తమ అభిమానాన్ని చాటారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరులు చేసిన ఈ హడావుడి చూసి అందరూ నిజమేనని అనుకున్నారు. తెల్లవారితే తప్పకుండా ఆయన పేరు కొత్త మంత్రుల జాబితాలో కనిపిస్తుందని వినిపిస్తుందని ఆయన అనుచరులు భావించారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ లిస్టులో కవ్వంపల్లి సత్యనారాయణ పేరు లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. కవ్వంపల్లి సత్యనారాయణకు బదులుగా అడ్లూరి లక్ష్మణ్ పేరును ప్రకటించేసరికి తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని కవ్వంపల్లి సత్యనారాయణపై అందరూ సెటైర్లు వేసుకున్నారు. రేవంత్ భుజం తట్టారు కాబట్టి తనకే మంత్రి పదవి అని కవ్వంపల్లి అనుకున్నారట. ఆ మేరకు ఆయన కొన్ని గంటల పాటు సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత అడ్లూరి పేరును ప్రకటించడంతో తీవ్ర స్థాయిలో అసంతృప్తికి గురయ్యారు. తనకు మంత్రి పదవి రాకుండా జిల్లాకు చెందిన ఒక మంత్రే కారణమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అనుమానిస్తున్నారని సమాచారం. గతంలో తాను ఏ మంత్రితోనైతే చెట్టాపట్టాలేసుకుని తిరిగారో అదే మంత్రి తనను తొక్కేస్తున్నారని కవ్వంపల్లి భావిస్తున్నారట. తమ నేతను ఎదగనీయకుండా చేస్తున్నది మంత్రి పొన్నం ప్రభాకరేనని కవ్వంపల్లి అనుచరులు ఆగ్రహంగా ఉన్నట్లు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. తమను తొక్కేయటానికి జిల్లాలో కొందరు నేతలు కుట్రలు పన్నుతున్నారని, ప్రజాభిమానం ఉండగా తమను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి అభిప్రాయపడుతున్నారు. భర్త పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసమ్మతి జ్వాలల వేడి కొనసాగుతూనే ఉంది. చాలా సంతోషపడుతుండొచ్చు కవ్వంపల్లిని తొక్కేస్తామని. ఒకళ్ళని తొక్కేయాలనుకోవడం వాళ్ళ బలం కాదు, ఒకళ్ళని తొక్కేయాలనుకోవడం వాళ్ళ బలహీనత. కృష్ణుడు చిన్న బాలుడు, చిన్న పిల్లోడు. కానీ ఆ చిన్న బాలుడు చూసి కంసుడు భయపడ్డాడు. అది కంసుడి బలం కాదు, అది కంసుడి బలహీనత. కవ్వంపల్లి ఎపిసోడ్ అలా ఉంటే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్టోరీ మరో రకంగా ఉంది. సీనియర్ లీడర్ అయిన ఆది శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రి పదవిని ఆశిస్తున్న వారి జాబితాలో ఆది నుంచి ఆది శ్రీనివాస్ పేరు కూడా ఉంది. ఆయన కూడా తన స్థాయిలో తాను ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. ఏమైందో ఏమో గాని ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు అవకాశం కల్పించారు. దాంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 300 కాపులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని సమాచారం. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరులు ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టి తమ నేతకు జరిగిన అన్యాయంపై మండిపడ్డారు. మున్ముందు మరొకసారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు తప్పకుండా ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.